My dear competitive aspirants, welcome to Mahendra Agarwal Study Hub. మనం ప్రీవియస్ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించింది డిస్కస్ చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు 2016, 2018, 2022 3 టైమ్స్ అనేది ఈ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్ఐలు ట్రైనింగ్లో ఉన్నారు. వితిన్ మనకి ఇక్కడ ఫ్యూ డేస్లో వాళ్ళు రిలీవ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు మనకు లాస్ట్ మంత్లో ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు వాళ్ళకు మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మేబీ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో మనకు ఈ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు చూసినట్లయితే మరి 2018లో ఒక పోస్ట్కు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ తర్వాత 2022 నోటిఫికేషన్ 2025లో ఒక పోస్ట్కు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. మెయిన్స్ గురించి చూసినట్లయితే 2018లో ఒక పోస్ట్కు 19 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 2022 నోటిఫికేషన్ 2025లో ఒక పోస్ట్కు కేవలం 6 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు మీరు కొంచెం ఈ 2-3 మంత్స్ అనేది కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంలో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేయండి, ఓకేనా. ఎందుకంటే 2-3 మంత్స్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ 2-3 మంత్స్ అనేది మీరు కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ అవ్వండి. మనం ఇంతకుముందు వీడియోలో ఏం చేసినామంటే మనం ఈ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయంటే 45 మార్క్స్ రావడం జరుగుతుంది. మనం అడ్వాన్స్ మ్యాథ్స్ పైన కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేసిన తర్వాత చాలా కాల్స్ రావడం జరిగింది. అంటే కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని కాల్స్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అప్డేట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన క్లాసులు అనేవి మండే నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది మండే నుంచి, ఓకేనా. ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ క్లాసులు అంటే ఏ చాప్టర్లు అంటే మీరు 2016, 2018, 2022 నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ఏ చాప్టర్లకి వెళ్ళి ఇక్కడ క్వశ్చన్ అడిగిందంటే అబ్జర్వ్ చేసండి. ఏమిచ్చిందంటే ప్రోగ్రెషన్స్ శ్రేణుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెషన్స్ శ్రేణులు. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఏమంటే తర్వాత ప్రాబబిలిటీ సంభావ్యత గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మెన్సురేషన్ అనుకున్నాం. మెన్సురేషన్ క్షేత్రమితి లేదా క్షేత్ర గణితం అనుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఏముందంటే లీనియర్ ఈక్వేషన్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఎక్కడ వస్తాయంటే మనకు కోఆర్డినేట్ జామెట్రీలోకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 16, 18, 22 చూసినట్లయితే ప్రోగ్రెషన్లో మనకు 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాబబిలిటీ 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెన్సురేషన్ 5 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి 3 టైమ్స్ ఏమో 2 టైమ్స్ ఏమో మనకు 3 మార్క్స్ ఇచ్చిండు, 1 టైం ఏమో 2 మార్క్స్ ఇచ్చిండు. అంటే 2 నుంచి 3 మార్క్స్ అనేది రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి చూసినట్లయితే ఈ 4 చాప్టర్లకి వెళ్ళి మనకి ఇక్కడ ఎంత 9 + 5 అంటే 14, కాబట్టి 13 to 14 మార్క్స్ అనేది ఈ 4 చాప్టర్లకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 4 చాప్టర్ల పైన మనం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందని ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే అప్లోడ్ ఎప్పుడు చేస్తున్నామంటే మండే రోజున మనం ఈ కోర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ఈ ప్రోగ్రెషన్కి సంబంధించింది, నెక్స్ట్ తర్వాత సెకండ్ ప్రాబబిలిటీకి సంబంధించింది అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత లీనియర్ ఈక్వేషన్, లాస్ట్ ఏముంటుందంటే మెన్సురేషన్ సంబంధించిన క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 15 డేస్ దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం కదా, మ్యాథ్స్ అంటే లిమిటెడ్ సిలబసే కదా. అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, ఈ లిమిటెడ్ సిలబస్ కాబట్టి నువ్వు ఎక్కువ మోడల్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం మార్క్స్ కొట్టచ్చు. కాబట్టి ఈ 4 చాప్టర్స్ ఎందుకంటున్నంటే మనకు 3 టైమ్స్ ఈ 4 చాప్టర్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టిండు. ఇంకా మీకు టైం ఉన్నట్లయితే ఈ 4 చాప్టర్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇక రిమైనింగ్ ఏమైనా చాప్టర్స్ మీకు పెండింగ్ అనిపిస్తే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇవి చాప్టర్లకి వెళ్ళి వస్తాయి, ఈ చాప్టర్లకి వెళ్ళి వస్తాయి అంటే క్వశ్చన్ పేపర్ నేను ప్రిపేర్ చేయట్లేదు కదా. కాబట్టి మనం ఈ 3 టైమ్స్ జరిగింది కాబట్టి జస్ట్ మనం అజంప్షన్ మాత్రమే చేస్తున్నాం. కాబట్టి ఈ 4 చాప్టర్కి సంబంధించిన వీడియోస్ అనేది మండే నుంచి మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రెషన్, తర్వాత ప్రాబబిలిటీ, నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్, మెన్సురేషన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ చాప్టర్కు 3 డేస్ అనేది మనకు గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనా, దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకున్నారో వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి మహేందర్ అగర్వాల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తర్వాత కోర్స్
కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. మరి కోర్స్ ఎంత ఉంటుంది అంటే ఎవరైతే ఆ రోజు కోర్సు పర్చేజ్ చేస్తారో మండే రోజు మీకు 199K ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 చాప్టర్లు కూడా మరి వీడియోస్ ఎన్ని ఉంటాయంటే చూడండి, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉండడం జరుగుతుంది. దాదాపు ఒక చాప్టర్లోకి వెళ్ళి మనకు 80 నుంచి 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మినిమం. నేను చెప్పేది మినిమం. ఇక మెన్సురేషన్ అన్నాం అనుకోండి 2 నుంచి 300 క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రెషన్ చూసినా కూడా 80 క్వశ్చన్స్ 80 నుంచి 100 వస్తాయి. ప్రాబబిలిటీ కూడా 80 to 100 వస్తాయి. అంటే ప్రతి మోడల్ మరి చూస్తేనేమో చిన్న చిన్న చాప్టర్లే కదా అన్ని క్వశ్చన్స్ వస్తాయంటే మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలి. అంతేకాని ఏదో మనకు ఇప్పుడు వచ్చిన 3 క్వశ్చన్ చూసినట్లయితే 20 క్వశ్చన్సే కదా అంటే నువ్వు ఫస్ట్ ఆ మోడల్కి సంబంధించింది బేసిక్ నేర్చుకోవాలి. ఏ విధంగా ఇచ్చిన నువ్వు సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లోకి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మండే రోజు నేను కోర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ రోజు తీసుకున్న వాళ్ళకు 199 అనేది ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చాప్టర్లో 80 to 100 అనేది క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మీకు మెయిన్స్లో అంటే మెయిన్స్ కావచ్చు ప్రిలిమ్స్ కావచ్చు అంటే కానిస్టేబుల్లో 200 మార్క్స్లో అవుట్ ఆఫ్ 200 మార్క్స్లో 45 అనేది అరిథమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 30 మార్క్స్ అనేది ఇంగ్లీష్ రావడం జరుగుతుంది. ఈ మ్యాథ్స్ ఇంగ్లీష్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే నీకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ 2-3 మంత్స్ అనేది మీ లైఫ్ను చేంజ్ చేస్తుంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా ప్రిపేర్ అవ్వండి.